రైతు ఘోష బీజేపీ భరోసా పేరుతో కమలం ప్రజాప్రతినిధులు రోడ్డెక్కారు. అంతా కలిసి ఒకే బస్సులో తిరిగారు. కానీ కొందరు మాత్రం దూరంగా ఉన్నారు. దీనికి కారణం ఏంటి? టీబీజేపీలో జరుగుతున్న చర్చలేంటి? ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అన్నదాతలకు న్యాయం చేయాలంటూ టీబీజేపీ ఆందోళన బాట పట్టింది. ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రైతు ఘోష బీజేపీ భరోసా పేరుతో రైతుల దగ్గరకు వెళ్లారు. మార్కెట్ యార్డులు, ఐకేపీ సెంటర్లు సందర్శించారు. 4 రోజుల పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఈ టూర్ సాగింది. మొదటి రోజు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పాల్గొన్నారు. మొదటిసారిగా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకే బస్సులో టూర్ వేశారు. మహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4 రోజులు పూర్తిగా పాల్గొన్నారు. అయితే నిరసన కార్యక్రమం కావడంతో కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ దూరంగా ఉన్నారు. ఇక మిగిలిన లోక్సభ ఎంపీలలో డీకే అరుణ, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, నగేష్ పాల్గొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆయన ఎందుకు పాల్గొనలేదు? అందుబాటులో లేరా? ఆహ్వానం లేదా అనే చర్చ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో సాగుతోంది. అరవింద్ లోకల్గానే ఉన్నా టూర్లో పాల్గొనకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అందరూ కలిసి తిరిగినప్పుడు ఆయన కూడా వస్తే క్యాడర్లోకి మంచి సంకేతాలు వెళ్లేవని చర్చించుకుంటున్నారు. మరి దీనిపై హైకమాండ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.